అందరికీ వందనాలు. సోషల్ మీడియాలో ఒక మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఎడారి మతము, ఎడారి మతానికి సంబంధించిన వాళ్ళు అని. ఈ మాటను ఎక్కువగా మన తాతగారు అయినటువంటి రాధా మనోహర్ దాస్ గారు వాడుతూ ఉంటారు. అయితే ఆయన ఈ మాట చెప్తుంది క్రైస్తవ్యం గురించి కాదండి. ఎందుకనంటే ఎవరైతే ఇరాన్, ఇరాక్, మెస్పతోమియా ప్రాంతాల నుంచి వలస వచ్చారో భారతదేశానికి, ఆర్య బ్రాహ్మణ, ఆర్య వైశ్య ఇలాంటి వారి గురించి, ఆర్యుల మతము గురించి, అంటే తన మతము గురించి తానే ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. మన హైందవ సహోదరులు హృదయాలను గాయపరచాలని వారిని ఉద్దేశించి ఈ మాట అంటా ఉన్నాడు, కానీ క్రైస్తవ్యాన్ని గురించి కాదు. ఎందుకనంటే క్రైస్తవ్యం అనేది ఎడారి మతం కాదు, ఎడారి ప్రాంతం నుంచి వచ్చింది కాదు. ఎందుకనంటే ప్రపంచ చరిత్రలో చూస్తే ఎడారి ఏ ప్రాంతంలో ఉంది, ఏ దేశాల్లో ఉంది? సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో, అరేబియన్ ఎడారి ఇరాన్, ఇరాక్ దేశాల్లో, థార్ ఎడారి భారతదేశం, పాకిస్తాన్. సో అంటే మన తాతగారు చెప్తున్నటువంటి మతాలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఆర్యలు, ఆర్య బ్రాహ్మణ సిద్ధాంతం, ఈ మతాలన్నీ కూడా ఇరాన్, ఇరాక్, మెసపతోమియా ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చారు. వీళ్ళు బ్రతుకు తెరువు కోసం వచ్చారని ఆయనే తెలియచేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది అసలైనటువంటి ఎడారి మతము? పూర్వపు చరిత్ర తెలియకుండా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఇక రాధా మనోహర్ దాస్ తాతగారిని మన తాత అని ఎందుకు అంటున్నానంటే, ఆయన చెప్పుకున్నట్లు మనం వాళ్ళకు పుట్టిన వాళ్ళమని కాదు. ఆయన అనుసరిస్తున్నటువంటి వాళ్ళు మన తాతలకు పుట్టారు. ఎవరికి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క తాత అయినటువంటి నోవాహు కుమారులకు షేము, హాము, యాపేతు అనేటువంటి ఈ ముగ్గురి సంతానమే ప్రపంచవ్యాప్తంగా జల ప్రళయం తర్వాత విస్తరించి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందారు వాళ్ళు. గనుక ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి ఎవరి సంతానమో అనేది, ఎవరికి పుట్టారు అనేది. ఇకపోతే క్రైస్తవ్యం అనేది ఎడారి మతము కాదు, ఎడారి నుంచి వచ్చింది కాదు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియచేయబడింది. అబ్రహాంకు దేవుడు ఏదైతే కనాను దేశాన్ని గురించి, యెరూషలేం దేశం గురించి వాగ్దానం చేశాడో దాని గురించి దేవుడు చెప్పిన స్పష్టమైన మాట ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించేటువంటి శ్రేష్టమైనటువంటి దేశము అని. అంటే సమృద్ధి కలిగినటువంటి దేశము అని అర్థం, ఎడారి అని కాదు. ఈ దేశం ద్రావిడులది. అంటే ఈ ఆర్యులు ఇరాన్, ఇరాక్, మెసపతోమియా ప్రాంతాల నుంచి ఈ ఆర్య బ్రాహ్మణులు రాకముందు ఈ భారతదేశంలో, ఈ అఖండ భారతదేశంలో నివసిస్తున్నటువంటి మన తాత ముత్తాతలదైనటువంటి ద్రావిడుల దేశము ఈ భారతదేశము. మన పూర్వీకులు ద్రావిడులు, ఆర్యులు కాదు. ఆర్య బ్రాహ్మణులు మన భారతదేశానికి వలస వచ్చి బ్రతుకు తెరువు కోసం వచ్చి మన భారతదేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. మన పూర్వీకులైన ద్రావిడులను తరిమి కొట్టారు. ఈ ప్రాంతంలో వైదిక మతాన్ని వారు ఆచరిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరిది ఎడారి మతం? ఎవరు ఎడారి ప్రాంతాల నుండి వచ్చారు? మీరు విడిచిపెట్టలేకపోతా ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇది మతము అని ఉంటే మేము ఎవరము కూడా నమ్మే వాళ్ళం కాదు. మతం మనిషిని మత్తు కలిగిస్తుంది, బానిసను చేస్తుంది. కానీ బైబిల్లో ఇది మతము అని లేదు, మోక్షానికి మార్గము అని తెలియచేయబడింది. స్వర్గానికి నేనే మార్గము అని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియచేశారు. ఈ మాటను నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే నరకానికి పాత్రుడవుతావు. ఇక నీ ఇష్టం.